హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం అరటికాయ తవా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అరటికాయతో ఫ్రై అందరూ చేస్తూ ఉంటారండి, బట్ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది. ఇది మీరు స్నాక్స్ లాగైనా తీసుకోవచ్చు, లేదంటే సింపుల్గా రసం పెట్టుకొని దానికి సైడ్ డిష్గాకైనా తినొచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికోసం 2 పచ్చి అరటికాయలను తీసుకొని దానికి ఎడ్జెస్ అనేవి ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ పైన ఉన్న తోలును మొత్తాన్ని కూడా పీలర్ సహాయంతో మొత్తంగా తీసేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మొత్తం పీల్ చేసుకున్న తర్వాత దీన్ని హాఫ్కి కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా నిలువుగా పొడుగ్గా కట్ చేసుకోండి. ఇవి చాలా థిన్ స్లైసెస్గా కట్ చేసుకోండి, వీలైనంత వరకు కూడా. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ మొత్తం కూడా వాటర్లో ఒక్కసారి కలిపేసుకొని మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటిని కూడా ఈ సాల్ట్ వాటర్లో వేసుకుందామండి. ఇలా వేయడం వల్ల అరటికాయ నల్లబడకుండా ఉంటుందండి. ఇప్పుడు దీనికి మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్లేట్లో కొంచెం ఉప్పు వేసుకొని దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఇందులోనే ధనియా జీరా పౌడర్ వేసుకోండి. మీ దగ్గర ఉంటే ఒక చిటికెడంతా గరం మసాలా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. ఇది ఉప్మా రవ్వ అండి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మీకు కావాలి అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ని ఈ విధంగా ఈ మిశ్రమంలో కోట్ చేసుకోండి. మొత్తం కూడా బాగా కవర్ అయ్యేలాగా కోట్ చేసుకోండి. ఇదే విధంగా మొత్తం ముక్కలన్నిటికీ కూడా ఈ మిశ్రమాన్ని బాగా పట్టించాలండి. ఇలా మొత్తం పట్టించి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కూడా బాగా పట్టించాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా దాని మీద వేసుకోండి. ఈ విధంగా ఒక సైడ్ మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలండి. అప్పటి వరకు కూడా మీరు దాన్ని అసలు కదిలించకండి. ఇలా ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ స్పాచులా సహాయంతో ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండి, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా 2 వైపులా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది సింపుల్గా మీరు కెచప్తో తిన్నా కూడా చాలా బాగుంటుందండి, లేదంటే రసంలో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.